శ్రీముఖి అంటే నాకు క్రష్. మంగ్లీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనిషి తన జీవితంలో ఆశలకి బానిసై, ఆలోచనలకి లోనై, రోజంతా డబ్బు కోసం పోరాడుతూ, రాత్రంతా నిద్ర కోసం ఆరాటపడుతూ, మనశ్శాంతి అన్న పదానికి దూరమై, మంచి రోజులన్న వాటికి కరువైపోయాడు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం మంగ్లీ ఇష్యూనే. ప్రముఖ జానపద గాయని మంగ్లీ చుట్టూ గత కొద్ది రోజులుగా ఊహించని వివాదాలు ముసురుకుంటున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మంగ్లీపై సెక్షన్ 351 352 కేసులు నమోదవగా ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే, మంగ్లీ, ఆమె తమ్ముడు శివ, మంగ్లీ చెల్లెలికి కాబోయే భర్త మధుతో కలిసి గోకులనందన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని ఓపెన్ చేసి, అందులో హైదరాబాద్ లో స్కూల్స్, హాస్పిటల్స్, పబ్స్, సిమెంట్ ఫ్యాక్టరీస్, ఇలా రకరకాల బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నామని, ఎవరైనా వాటిలో పెట్టుబడులు పెడితే ఆ డబ్బుల్ని మీకు రిటర్న్ ఇచ్చేంత వరకు అధిక శాతం వడ్డీలు ఇస్తామని చెప్పగా, వారి మాటల్ని నమ్మి తాండాకి సంబంధించిన 200కి పైగా జనాలు తమ డబ్బుల్ని కట్టారని, అలా మంగ్లీ మీదున్న నమ్మకం మరియు అధిక వడ్డీలు వస్తున్నాయనే ఆశతో వెనక ముందు ఆలోచించకుండా జనాలు మంగ్లీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయగా, కొద్ది రోజులు వడ్డీలు ఇచ్చినప్పటికీ ఒక స్టేజ్లో వడ్డీలు ఇవ్వకపోగా, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో బాధితులందరూ మోసపోయామని గ్రహించి అడ్వకేట్ సుబ్బారావుని కలిసి ఈ విషయం చెప్పగా, అతను వారిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. అలా ఆ తర్వాత కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా మాట్లాడుతూ, మంగ్లీ తన తమ్ముడిని ముందు వరుసలో ఉంచి 200 కోట్ల వరకు పెట్టుబడుల రూపంలో సేకరించిందని, రియల్ ఎస్టేట్ తో పాటు ఇతర రంగాల్లో ఈ పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు ఇస్తామని బాధితుల నుండి నగదు వసూలు చేసి, లాభాలతో పాటు పెట్టిన పెట్టుబడులు కూడా ఇవ్వకపోవడంతో వారంతా తనని ఆశ్రయించారని, ఇక అలా తను ఆ కేసుని తీసుకున్న తర్వాత మంగ్లీ అడ్వకేట్ అయిన పూజ మరియు డైరెక్టర్ వేణు ఉడుగుల తనని కలిసి ఈ ఇష్యూని సాల్వ్ చేద్దామని చెప్పడంతో తాను బాధితుల్ని తీసుకొని పంజాగుట్టలోని నాగేశ్వరరావు అడ్వకేట్ కార్యాలయానికి వెళ్లాడని, 4 గంటల పాటు పంజాగుట్టలో ఈ విషయంపై చర్చలు జరుగుతుండగా, మరోవైపు మంగ్లీ కాల్ చేసి తానిచ్చిన ఇంటర్వ్యూస్ అన్ని డిలీట్ చేసి క్షమాపణలు చెప్పాలని, తనకి ఈ మోసంతో ఎలాంటి సంబంధం లేదని చెప్పగా, అందుకు ఆ లాయర్ మంగ్లీతో మాట్లాడుతూ, నీకు దీనికి ఎలాంటి సంబంధం లేకపోతే నువ్వు మాకు సపోర్ట్ చేస్తూ నీ తమ్ముడు శివ మరియు మధుపై కేసు పెట్టడానికి హెల్ప్ చేయమని అడగ్గా, అందుకు మంగ్లీ తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వారిద్దరిపై కేసు పెట్టనని చెప్పి కాల్ కట్ చేసిందని, ఎందుకంటే మధుతో సింగర్ మంగ్లీ కుటుంబానికి మంచి సంబంధాలున్నాయని, మంగ్లీ చెల్లెల్ని మధుకివ్వడానికి నిశ్చితార్థం కూడా ప్లాన్ చేసుకుంటున్నారని, పెట్టుబడుల పేరుతో డబ్బులు వసూలు చేసిన విషయంలో మధుతో పాటు మంగ్లీ సోదరుడు శివ కూడా ఉన్నారని లాయర్ సుబ్బారావు చెప్పుకొచ్చారు. ఇక అలా ఈ కేసు సీరియస్ అవ్వడంతో మంగ్లీ ఆ లాయర్తో ఈ కేసుని వదిలేస్తే డబ్బులు ఇస్తానని చెప్పిందని, కానీ ఆ లాయర్ నాకు డబ్బులొద్దు, నాకు ఇవ్వాలనుకుంటున్నవి బాధితులకు ఇవ్వమని చెప్పగా, అందుకు వారు తనని బెదిరిస్తూ హిట్ అండ్ రన్ కేసులో చంపుతామని హెచ్చరించారని, మరియు ఓ ఎమ్మెల్యే తండ్రితో కమ్యూనిటీ పెద్దలతో కూడా కాల్ చేపించి ఈ కేసుని వదిలేయమని ప్రెషర్ ఇప్పించారని, అలా తను 22 రోజుల కిందట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే తాజాగా ఎఫ్ఐఆర్ నమోదైందని, అలా వట్టిపల్లి తాండాలో సుమారు 200కి పైగా బాధితులున్నారని, అలా వారి దగ్గర 200 కోట్లకి పైగా డబ్బుల్ని వసూలు చేశారని, అంతేకాకుండా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా వారి బాధితులున్నారని లాయర్ చెప్పుకొచ్చాడు. ఇక మంగ్లీ పేరు చెబితేనే తామంతా మధుకి డబ్బులిచ్చామని బాధితులు కూడా వాపోతూ, కోకాపేటలో పబ్, హాస్పిటల్, స్కూల్, సిమెంట్ ఫ్యాక్టరీ కడతామని చెప్పి తమ నుంచి కోట్లు వసూలు చేసి ఇప్పుడు ఎస్కేప్ అయ్యేందుకు ట్రై చేస్తున్నారని, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వారు తప్పించుకోలేరని, బాధితులకి డబ్బులు ఇప్పించేంత వరకు ఈ పోరాటం ఆగదని అడ్వకేట్ సుబ్బారావు గారు చెప్పుకరావడంతో ఇతని వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. అందుకు తోడు లాయర్ సుబ్బారావు నోట్ల కట్టల్ని కౌంటింగ్ చేస్తున్న భరత్ చౌహాన్ తో పాటు మంగ్లీ తమ్ముడు శివ ఉన్నట్లు ఒక వీడియోని రిలీజ్ చేస్తూ మంగ్లీ ఇమేజ్ ని పూర్తిగా దెబ్బతీసే పని చేయగా, అతని చర్యలతో ఆక్రోశానికి గురైన మంగ్లీ తన ప్రతిష్టకి భంగం కలిగించేలా లాయర్ సుబ్బారావు ప్రవర్తిస్తున్నాడని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తూ, ఆ తర్వాత మీడియాలో మాట్లాడిన మంగ్లీ బిగ్ బాస్ రియాలిటీ షోకి వెళ్లాలని సుబ్బారావు కలలుగంటున్నాడని, ఆ డ్రీమ్ లో భాగంగానే తనని ఈ ఇష్యూలోకి లాగాడని, సోషల్ మీడియాతో ఎదిగిన తనని అదే సోషల్ మీడియాలో అప్రతిష్ట పాలు చేస్తారని ఊహించలేదని మంగ్లీ ఎమోషనల్ అయింది. అలా ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ తో తనకి ఎటువంటి సంబంధం లేదని, ఇందులో తన ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని చెబుతూ, తను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండే వచ్చాడని,
అలా పాటే తన ప్రపంచంగా బ్రతుకుతుందని, తనకి పాట తప్ప మరో వ్యాపారం తెలియదని, తనకి ఎలాంటి వ్యాపారాలు లేవని, పాటలతో తనకి ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుందో అందరికీ తెలుసని, అలాంటప్పుడు తనకి మరో వ్యాపారం చేయాల్సిన అవసరం ఏంటి అంటూ మంగ్లీ వాపోయింది. ఇక అలా సుబ్బారావు అనే లాయర్ సెలబ్రిటీగా మారాలని, తనని టార్గెట్ చేసి ఫేమస్ అవ్వడానికి తనని బదనాం చేస్తున్నాడని, అందుకే ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నాడని, అంతేకాకుండా సుబ్బారావుకి భరతనాట్యం బాగా తెలుసని, సినిమాలంటే పిచ్చని, శ్రీముఖి అంటే క్రష్ అని తనతో చెప్పాడని, తన ద్వారా ఫేమస్ అయి బిగ్ బాస్ లోకి వెళ్లాలని, తనని ఈ ఇష్యూలో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నాడు అంటూ మంగ్లీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇక అలా తన పేరుని వాడుకొని పాపులర్ అవ్వాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని, తను తప్పు చేశానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమేనంటూ ఏ కోర్టు మెట్లైనా ఎక్కుతానని మంగ్లీ సవాల్ చేసింది. అలా తాను ఏ రాజకీయ జెండా మోయడం లేదని, తనకి పాటే ప్రాణమని, ఎన్నికల సమయంలో ప్రచారం చేస్తే కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినా తను ప్రచారానికి వెళ్లలేదని, అలాంటి తనకి ఈ 10 కోట్లు 50 కోట్లు ఒక లెక్కనా అంటూ కేవలం తన నుంచి డబ్బులు లాగడానికే సుబ్బారావు తనని బెదిరిస్తున్నాడు అంటూ మంగ్లీ ఎమోషనల్ అయింది. ఇక అలా మంగ్లీ తను ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయట్లేదని చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు హల్చల్ అవ్వగా, ఈ వార్తలపై నెటిజన్లు స్పందిస్తూ రథసప్తమి సందర్భంగా అరసవెల్లి శ్రీ నారాయణ స్వామి దర్శనానికి మంగ్లీ ఎంపీ కేంద్ర మంత్రి అయిన రామ్మోహన్ నాయుడుతో కలిసి దర్శనం చేసుకోగా, ఆ టైంలో టీడీపీ కార్యకర్తల కోపానికి గురవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే 2019 ఎలక్షన్స్ కి ముందు వైఎస్ఆర్సీపీ అభిమానిగా ఉన్న మంగ్లీ ఆ పార్టీకి పాటలు పాడడంతో పాటు ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తూ తన నోటి వెంట చంద్రబాబు నాయుడు అనే పేరు పలకనని చెప్పగా, ఆ తర్వాత మంగ్లీ టీడీపీ ఎంపీ సెంట్రల్ మినిస్టర్ అయిన రామ్మోహన్ నాయుడుతో కలిసి ఆమె గుడిలోకి వెళ్లడంతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకతల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో మంగ్లీ మీడియాలో స్పందిస్తూ 2019 ఎన్నికల ముందు కొందరు వైసీపీ నేతలు తనని సంప్రదిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ పాటలు పాడిందని, అలాగే 2 నియోజకవర్గాల్లో ప్రచారం చేసిందని, అయితే అక్కడ నేతలు పర్సనల్ గా తెలిసిన వారు కావడంతో అందులో పాల్గొనాల్సి వచ్చిందని, అలా అప్పటి నుండి తనపై రాజకీయ పార్టీ ముద్రపడడంతో సినిమాల్లో గాని వేరే ఇతర పార్టీ ఆల్బమ్ సాంగ్స్ లో పాడే అవకాశాల్ని కోల్పోయి ఎన్నో అవమానాల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని, దీని కారణంగానే 2024 ఎన్నికల్లో ఏ పార్టీ పాటల్ని పాడలేదని చెప్పిన మంగ్లీ, గత ప్రభుత్వం వల్ల తనకి ఎస్వీబీసీ ఛానల్ డైరెక్టర్ గా పదవి వచ్చిందని, ఆ పదవి టాలెంట్ తో వచ్చిందే తప్ప ఏ రాజకీయ పార్టీ వల్ల రాలేదని చెప్పిన మంగ్లీపై మాత్రం విమర్శలు ఆగట్లేదు. అందుకు తోడు తాజాగా హీరో ధ్రువ సర్జా హీరోగా యాక్ట్ చేసిన కన్నడ పాన్ ఇండియా సినిమా అయిన కేడీ ది డెవిల్ అనే మూవీలో మంగ్లీ ఒక బూతు పాట పాడగా, అందులో అర్జున్ జన్య మ్యూజిక్ డైరెక్టర్ గా చంద్రబోస్ లిరిక్స్ ని అందించడంతో మంగ్లీ తెలుగు హిందీ భాషల్లో కూడా ఆ పాటని పాడగా, ఆ పాటని విన్న నెటిజన్లు తీవ్ర అభ్యంతరాల్ని వ్యక్తం చేయగా, ఈ ఇష్యూపై ముంబైకి చెందిన లాయర్ జిందాల్ కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తూ సింగర్ మంగ్లీ మ్యూజిక్ డైరెక్టర్ అయిన జన్యాపై కేసు నమోదు చేయగా, ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకున్న కేంద్రం ఆ సాంగ్ ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో నుండి తొలగించాలని ఆదేశించడంతో పాటు ఆ సాంగ్ కి సంబంధించిన వ్యక్తులపై చర్యలు తీసుకునేందుకు లోకల్ పోలీసులకి ఆదేశించడంతో ఈ న్యూస్ అప్పట్లో వైరల్ అయింది. ఇక ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో దీనిపై స్పందించిన మంగ్లీ, ఇక పైన ఇలాంటి బూతు పాటలు పాడనని చెప్పిన తన వ్యాఖ్యల్ని చూసి ఆ పాట పాడే ముందు చూసుకోవాలి కదా, డబ్బు కోసం ఇష్టం వచ్చిన పాటల్ని పాడడం, దొరకగానే క్షమాపణలు చెప్పడం మంగ్లీకి కామన్ అయిపోయిందనే విమర్శలు రావడం మొదలయ్యాయి. ఇక ఈ ఇష్యూ చల్లబడక ముందే మంగ్లీ 200 కోట్ల స్కామ్ లో ఇరుక్కొని పేదవారిని మోసం చేసిందని లాయర్ సుబ్బారావు తనపై కేసు నమోదు చేయగా, ఇప్పుడు రోజు రోజుకి ఈ ఇష్యూ వైరల్ అవ్వడంతో మంగ్లీ తనకి తెలిసిన కేంద్ర మంత్రి నుండి లోకల్ రాజకీయ నాయకుల వరకు సుబ్బారావుకి ఫోన్ చేసి బెదిరించిందని, అయినా సుబ్బారావు అదంతా పట్టించుకోకుండా బాధితులతో కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వగా, 22 రోజుల తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ ని నమోదు చేయడం, అలా దీనిపై మంగ్లీ స్పందిస్తూ తను ఏ తప్పు చేయలేదని, సుబ్బారావు బిగ్ బాస్ షోకి వెళ్లడానికి ఇలా చేస్తున్నాడని ఆరోపించగా, ఆమె వ్యాఖ్యలతో ఆగ్రహానికి గురైన సుబ్బారావు అప్పటికే మంగ్లీపై కేసుని నమోదు చేసినప్పటికీ మళ్లీ తనపై వ్యక్తిగతంగా దూషిస్తూ శ్రీముఖి అంటే తనకి క్రష్ ఉందని పబ్లిక్ గా ఆరోపణలు చేయగా, ఆమెపై మరోసారి కంప్లైంట్ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్ కి వెళ్లగా, అక్కడ ఒక లాయర్ కి పోలీసులు అనూహ్యంగా బ్రీత్ అనలైజర్ టెస్ట్ ని నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక అలా సుబ్బారావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, అతను మద్యం సేవించినట్లు వాసన రావడంతో అనుమానంతో అక్కడికక్కడే పోలీసులు ఆల్కహాల్ టెస్ట్ ని నిర్వహించగా 27 పాయింట్లు నమోదయ్యాయి. సాధారణంగా ఆ నెంబర్ పరిమితిలోనే ఉన్నప్పటికీ అతను మద్యం తాగి
తాగి స్టేషన్ కి వచ్చాడని పోలీసులు పేర్కొనగా ఆల్కహాల్ టెస్ట్ ని నిర్వహించిన పోలీసులపై సుబ్బారావు తీవ్రంగా మండిపడుతూ తనని అవమానించడానికే పోలీసులు ఇలా వ్యవహరించారని, తాను ముందు రోజు రాత్రి మద్యం సేవించడం వల్లే ఉదయం 27 పాయింట్ల రీడింగ్ వచ్చిందని, ఇక అలా సింగర్ మంగ్లీపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కి వస్తే తనపై ఇలా ఆల్కహాల్ టెస్ట్ చేయడం వెనుక కేసుని పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతో పోలీసులు మంగ్లీతో కలిసి ప్రయత్నిస్తున్నారని, ఏదేమైనా ఈ ఇష్యూని వదిలేదే లేదని చెప్పి పోలీస్ స్టేషన్ వద్ద బాధితులతో ఉండగా ఈ క్రమంలోనే కొంతమంది మంగ్లీ అభిమానులు వచ్చి సుబ్బారావుని కొట్టేందుకు ప్రయత్నించడం, పోలీసులు ఆ మధ్యలో ఇన్వాల్వ్ అయి గొడవని ఆపడంతో ఈ ఇష్యూని చూసిన నెటిజన్లు లాయర్ సుబ్బారావు ఎలాగైనా బాధితులకి ఆ డబ్బు తిరిగొచ్చేలా చేయాలని అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. మీరు ఈ ఇష్యూలో తప్పెవరదనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, వర్షం కురిసి వెలిసిన తర్వాత తడిచిన గొడుగు భారంగా అనిపిస్తుంది. అలాగే కొందరు వ్యక్తులు అవసరం తీరిన తర్వాత అప్పటి వరకు అండగా నిలిచిన వారిని భారంగా భావిస్తారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.